కిరణ్ రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసి ఏదైతే తనను వేధించాడో, తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఆరోపణలు చేసిన లక్ష్మిరెడ్డి తిరిగి ఆమె 3 రోజుల క్రితం యూటర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తనకు కిరణ్ రాయల్ మధ్య ప్రస్తుతం వివాదం లేదు. తాము రాజీ మార్గంలో పోతున్నామని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం తర్వాత కిరణ్ రాయల్ రాజకీయ జీవితం చాలా వరకు ఇబ్బందుల్లో పడ్డ పరిస్థితి. ఈ గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీకి వాయిస్‌గా మారిన కిరణ్ రాయల్‌ను అణగదొక్కడానికి ఈ ప్రయత్నం జరిగిందా? అయితే ఈరోజు మరోసారి కిరణ్ రాయల్ మాట్లాడాడు. తనకు 26 రోజుల పాటు జీవితంలో అత్యంత దుర్భరమైన నరకం అనుభవించానంటూ కూడా ఆయన మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో కిరణ్ రాయల్ ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, 20 రోజులు, ఒక నెల రోజుల పాటు మీరు పతాక శీర్షికల్లో ఎలిగారు. అదే మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ హల్చల్ చేశారు. మీరు ఆ అమ్మాయికి అన్యాయం చేశారని. అయితే ఆ అమ్మాయి ఎందుకు తిరిగి యూటర్న్ తీసుకుంది? మీ వైపు మాట్లాడింది. మీరేమైనా ఆమెను బెదిరించారా? లేకపోతే ఏదైనా చేశారా? అన్న, ఈ రోజుల్లో అమ్మాయిని బెదిరిస్తే భయపడే రోజులు ఉన్నాయా? మీరు చెప్పండి అన్న. బెదిరించి భయపడేలా అయితే ఆ అమ్మాయి ఇంత హడావిడి చేసేది కాదు. కేవలం ఆర్థిక లావాదేవీలు ఎప్పటి నుంచో 10 ఏళ్ల క్రితం నుంచి ఉన్నది. ఏదో కొన్ని టయానికి కొన్ని అమౌంట్ సెటిల్ చేయలేకపోయాము. ఆ సెటిల్ చేయలేకపోయేదానికి ఆ అమ్మాయి ఆ ఇష్యూని పొలిటికల్గా కొంతమంది మేము వసూలు చేయిస్తాము, మేము తీసిస్తాం రామా అని చెప్పి ఆ అమ్మాయిని హిప్నాటిజం చేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి దాన్ని పొలిటికల్ గేమ్గా కొంతమంది వైసీపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది ఆ అమ్మాయి చెప్పినట్టు ఎవరో జనసేన సొంత వాళ్ళు ఎవరు తెలియదు నాకు కూడా, ఆ వివరాలు సేకరించాము. వాళ్ళందరూ కలిసి నన్ను టార్గెట్ చేసి కిరణాలు ఎదుగు తొక్కాలనే ప్రయత్నంలో ఆ అమ్మాయిని వాడుకున్నారు. గతంలో ఆ అమ్మాయి కూడా నేను చెప్పింది, రాజకీయంగా నన్ను వాడుకున్నారు తప్ప నాకున్న ఆర్థిక లావాదేవీ సెటిల్ అయిపోయాయి అనేసి. కాబట్టి రాజకీయంలో ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు వాడిని తొక్కే ప్రయత్నం తిరుపతిలో కల్చర్గా మారిపోయిందన్న. అది మార్చుకోమని చెప్పి నా ఆవేదన వ్యక్తం చేశాను నేను. సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెద్ద ఎత్తున మీ వీడియోలు కానీ, ఆమె వీడియోలు కానీ, అటు మీడియాకు కూడా ఆమె కొన్ని రిలీజ్ చేసింది. అంటే అవన్నీ నేను రిలీజ్ చేయలేదు. ఏడాది క్రితమే ఒక జనసేన నాయకుడు నా దగ్గర నుంచి తీసుకున్నాడు అంటారు. అంటే జనసేన నాయకుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తీసుకున్నాడా? లేకపోతే ఎందుకు ఆయన తీసుకున్నాడు? ఎవరు ఆ వ్యక్తి? అన్న, ఒకటి ఆ అమ్మాయి ఒక పేరు చెప్పింది నిన్న, కానీ అతను తీసుకున్నది లేదు, నాకు సమాచారం ఉంది. తీసుకున్న వాళ్ళు ఎవరో, ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు సమాచారం ఉంది. అవన్నీ కూడా మీడియా ముందు చెప్పలేను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత వాళ్ళ పేర్లు బహిర్గతం చేస్తా. ఇది మా పార్టీ అంతర్గత విషయాలు. ఎందుకంటే ఎవరైతే నన్ను తొక్కాలని ప్రయత్నించారో, కిరణ్ రాయల్ వాయిస్ని తొక్కాలని ఆలోచించారో వాళ్ళ ఆ అమ్మాయిని కలిసిన సంగతి వాస్తవమే. ఆ అమ్మాయి దగ్గర 1.5 సంవత్సరాల క్రితం వీడియోలు తీసుకున్న వాస్తవమే. కానీ దాంట్లో కొన్ని వీడియోలు మార్ఫింగ్ చేశారు సంగతి ఆ అమ్మాయి చెప్పింది. గతంలో కూడా చెప్పా, కొన్ని ఆడియోలు కొన్ని వీడియోలు మార్ఫింగ్ చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నుంచి కాదు, 1.5 సంవత్సరం జరుగుతున్న ప్లాన్ ఇది. అవకాశం చూసి వేసేసారు నన్ను. నాకు పదవి వస్తుంది, నామినేట్ పదవి వస్తుంది తెలుసుకొని నన్ను టార్గెట్ చేశారన్న. అది ఎవరు చేశారు, ఏం చేశారో నాకైతే క్లారిటీగా ఉంది. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. అవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి సమర్పించి 1000% చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళ పేర్లు బహిర్గతం చేస్తారన్న. వైసీపీ మీ పార్టీ వాళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళు కూడా పాత్ర ఉందా ఇందులో? 90% వాళ్ళదే పాత్ర ఉంది, వైసీపీ వాళ్ళదే. 10% మా పార్టీ ఉందో లేదో నేను ఇప్పుడు చెప్పలేను నేను. కానీ వైసీపీ వాళ్ళ పాత్ర 90% ఉంది. ఎందుకంటే వైసీపీ అడ్వకేట్లు, వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు దీన్ని మొత్తాన్ని కూడా హల్చల్ చేసి హడావిడి చేసింది. కేవలం జగన్ రెడ్డి మీద చిక్కిరెడ్డి కామెంట్ మీద వాళ్ళు చేసిన పెద్ద అలిగేషన్ రూమర్స్ అన్నది. అంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లో మీకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి కూడా ఏదైతే ఈ ఫొటోస్, వీడియోస్‌ను ఏమన్నా మీ పార్టీ అధ్యక్షుడి వద్ద వీళ్ళెవరైనా చూపిచ్చారా? లేకపోతే ఈ ఫొటోస్ ప్రభావం ఏమన్నా, వీడియోల ప్రభావం అప్పట్లో కూడా ఉందా? అంటే అప్పుడు ఏడాదిన్నర క్రితమే నేను ఇచ్చానని చెప్తుంది కదా ఆమె. మీ పార్టీ వాళ్ళు కూడా నీకు టికెట్ రాకుండా చేయడానికి వీటిని అడ్డు పెట్టుకున్నారా? లేకపోతే మరే కారణం? అవకాశం ఉండొచ్చన్న. ఎందుకంటే 1.5 సంవత్సరాల క్రితమే దీన్ని మేము మీ ఆఫీస్‌కి పంపించామని చెప్పి ఆ అమ్మాయి చెప్పిందంటే ఖచ్చితంగా ఇది 1.5 సంవత్సరం ముందు తెలిసినట్టుంది. కానీ మా అధినేత దృష్టిలో ఉందో లేదో నాకైతే తెలీదు. ఒకవేళ తెలిసిన అధినేత నన్ను మందలించేవాడు. కానీ ఆయన దృష్టిలో లేదు. ఎక్కడో ఉంది, ఎక్కడో ఇది జరిగింది, పెద్ద ఎత్తున జరిగింది ఇది. ఇదన్నీ కూడా త్వరలో బయట పెట్టాలన్న. ఎందుకంటే రాజకీయమే చేయాలి, కానీ రాజకీయం వ్యభిచారం చేయకూడదు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడించడం, ఆ అమ్మాయి సమస్యలు, ఆ అమ్మాయి బాధల్ని ఫైనాన్షియల్గా దాన్ని మార్చి దాన్ని రాజకీయం పొలిటికల్ గేమ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అది రాజకీయాలు మంచిది కాదు. నాలాంటి వాడిని ఎదగనిస్తే రేపు తిరుపతి లాంటి ప్రజల సమస్యలు పోరాడడానికి అవకాశం ఉంటుంది. నా వాళ్ళని తొక్కేయాలి అంటే ఇక్కడ తమాషా ఏమంటే కిరణ్ రాయల్ని తొక్కడం లేదు, ఇక్కడ ఒక కులాన్ని తొక్కేస్తున్నారు. ఒక కులం తిరుపతిలో ఉన్న సామాజిక బలిజ కులస్తులు తొక్కుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. బలిజలుగా గొడవలు పెడుతున్నారు. మనం మేలుకోకపోతే భవిష్యత్తులో తిరుపతిలో బలిజలను రాజకీయాలు చేయలేము ఇక్కడ. కిరణ్ రాయలు ఏదైతే లక్ష్మిరెడ్డి న్యూడ్ ఫోటోలు ఉన్నాయని బెదిరించడం వల్లనే ఆ అమ్మాయి యూటర్న్ తీసుకుందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? అన్న, ఒకవేళ ఉంటే ఆ అమ్మాయి చెప్తుందన్న. ఉంటే ఆ అమ్మాయి చెప్పాలి. లేదా ఒకవేళ ఉంటే ఆ అమ్మాయి అన్ని వీడియోలు ఇచ్చినప్పుడు అది కూడా ఇచ్చి ఉండాలి. లేదంటే నేనైనా చెప్పాలి. మేము ఎవరు చెప్పకుండా వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటి? అంటే వైసీపీ వాళ్ళతో అమ్మాయి టచ్లో ఉన్నారు, లేదా వైసీపీ వాళ్ళతో ఈమె టచ్లో ఉందా? కేవలం యూటర్న్ తీసుకున్నానికి ఏదో ఒక రీజన్ చెప్పాలి. కాబట్టి ఆ అమ్మాయిని ఇంకా బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. కరెక్ట్. ఆ అమ్మాయి నాకు వద్దు, రాజకీయం వెళ్ళిపోయినాక ఆ అమ్మాయిని వదిలేయాలి. ఇంకా అమ్మాయి లాక్కూడదని చెప్పి నేను చెప్తున్నాను. నెల రోజుల క్రితం వరకు కిరణ్ రాయలు జనసేన పార్టీ వాయిస్ ఓ స్థాయిలో ఉన్నాడు. అంటే తన అధినేత మీద కానీ, తన పార్టీ మీద కానీ, కూటమి ప్రభుత్వం మీద కానీ ఈగ వాళ్తే
విమర్శలు చేయడము, ప్రతిపక్షంపై దూకుడు చేశాడు. అలాంటి కిరణ్ రాయల్ మళ్ళీ కనపడతాడా, లేకపోతే 26 రోజుల్లో ఆ కిరణ్ రాయల్ ఇక కట్ అయిపోయినట్టేనా? ఇంకా కొత్త కిరణ్ రాయల్ రాబోతున్నాడు. ఇందులోనే కిరణ్ రాయల్కి స్పీడ్ బ్రేకర్ ఉండేది, ఇప్పుడు హైవేలకు వచ్చేస్తాడు. నా మీద ఇంకేమి లేవు ఆరోపణలు, అంతా క్లియర్, ఎవ్రీథింగ్ సెట్ చేసుకుని క్లియర్ అయింది. కేవలం 26 రోజులు చాలా నేర్చుకున్నా రాజకీయం ఇలా ఉంటుందా? ఎందుకంటే ఈ 26 రోజులు ఒకటి మీద ఫైనల్ అన్న, పక్కన కూడా ఎవరు పెట్టుకోకూడదు. ఇంకా రాజకీయాల్లో పక్కనోడు కూడా ఏం చెప్పకూడదు, నమ్మకూడదు ఎవరిని, అప్పుడే రాజకీయం చేయగలుగుతాం అనేసి రాజకీయం నేర్చుకున్న నేను కూడా ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలా చేయాలి, రాజకీయం నేర్చుకున్నా చేస్తాను. ఈ 26 రోజులు అంటే ఏదైతే లక్ష్మిరెడ్డి ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ ఎలాంటి సమస్య లేదు? చాలా బాధపడ్డామన్నా, చాలా సఫర్ అయ్యాము. మా పాప కాలేజీ పోవడం మానేసింది, కాలేజీకి పోననింది, 20 రోజులు కాలేజీ పోవట్లేదు. మా అబ్బాయి తిరుపతి రావట్లేదు, చెన్నైలో ఉండిపోయినండి, తిరుపతికి రాను డాడీ అని అంటున్నాడు. మా ఇంట్లో వాళ్ళు బయటికి రావట్లేదు, బంధువులు కానీ మా అమ్మ చెల్లెళ్ళు బావులు బంధువులు రావట్లా. నేను మానసికంగా నిలబడ్డాను కాబట్టి ఈ స్థాయికి నిలబడ్డాను. నాకు తెలుసు నేను తప్పు చేయలేదు, ఇదంతా రాజకీయ కుట్ర, బయటపడదాం ప్రయత్నాలు ఉన్నా కానీ కరెక్ట్ కాదన్న. కళ్ళలో నీళ్ళు వస్తుంది కానీ ఏడవలేకపోతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను కాబట్టి. నేను బాధపడడం చాలా తప్పు. ఒక ఆడదాన్ని పెట్టి రాజకీయం చేశారు, ఒక మనిషిని మానసికంగా 24 రోజులు తొక్కేశారన్న, నన్ను 24 తొక్కేశారు. ఎంత తొక్కారంటే అసలు ఏ టీవీ యూట్యూబ్ చూసినా నేనే నా గురించి పోస్టులు చెడ్డగా మాట్లాడాలు, అవమానం చేసేసారు బాగా. కానీ చెప్తున్నాను కదా, మీడియా నిజంగా వాస్తవాలు చూపించకపోతే ఈరోజు ఈ స్థాయిలో నిలబడేవాడిని కాదు నేను. కొన్ని మీడియా సంస్థల యజమానులకి, వాళ్ళ రిపోర్టర్లకి, కెమెరామెన్ అందరూ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ఇది వాస్తవాలు కాదన్న, కొద్ది రోజులు వెయిట్ చేయండి అని చెప్పి ఈరోజు వాస్తవాలు బయటకు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని ఆరోపణ మాత్రమే, ఇది వ్యక్తం చేసి చూద్దాం వెయిట్ చేసి అని చెప్పి పక్కకు పెట్టాడు తప్ప, సస్పెండ్ చేయాలని చాలామంది కోరుకున్నా నాకు తెలుసులేని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి, ఆయనకు కూడా తెలుసు ఆవేశంలో తప్పులు చేస్తారు, ఆ సరిదిద్దుకునే ప్రయత్నం కిరణ్ రాయల్ చేస్తారు లేదా చూసారు, నేను చేసుకొని వచ్చాను. మళ్ళీ బౌన్స్ బ్యాక్తో త్వరలో జనసేనలో వచ్చి ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే విమర్శలు చేస్తారో ఒక్కొక్కటి కథ చూస్తాను. ఏదైతే కిరణ్ రాయల్ చెప్తున్నది, ఈ క్లిష్ట సమయాన్ని తన కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తాను మాత్రం మొండిగా నిలబడ్డాను, భవిష్యత్తులో ఏదైతే తన స్పీడ్కు బ్రేకులు ఉండవు, తన పార్టీని కానీ కుటుంబ ప్రభుత్వానికి అనుకూలంగా తన గలం మరోసారి విప్పుతానని గత 26 రోజుల పాటు జరిగిన వ్యవహారంలో అటు వైసీపీతో పాటు జనసేనలోని కొంతమంది నాయకులు కుట్రబన్నారు. ఆ కుట్ర ఫలితమే ఈ ఫలితం అయినప్పటికీ తాను వెనుదీయలేదు. తన పార్టీ అధినేత తన మీద నమ్మకం ఉంచడం వల్లే తాను ఇప్పటికీ పార్టీలో ఉన్నానంటున్నాడు. మరోవైపు భవిష్యత్తులో మాత్రం తన రాజకీయం మరింతగా ముందుకు పోతుంది, తనకు స్పీడ్ బ్రేకర్లు ఉండవని కిరణ్ రాయల్ అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.